ప్రియమైన వార్లారా, యేసు నామములో మీకందరికీ నా ప్రేమపూర్వక శుభాకాంక్షలు. సంతోషంగా మనసానందంతో యేసుని వెంబడించుట మన జీవితంలో ఆశీర్వాదము. ఈ దినము యేసు మీతో కూడా ఉండి మీతో మాట్లాడి కరము పట్టి నడిపిస్తున్నారు. అది సరే, ఏమిటిది డేవిడ్ ఆడిటోరియం, దావీద్ ఆడిటోరియం అని చూస్తున్నారా? ఇది మన యేసు విడిపించిన పరిచర్య ప్రాంగణములో ఏలిం గార్డెన్ అనే ఒక ప్రాంతము ఉన్నది. ప్రజలు ఇక్కడ నివసించెదరు, ఆరాధనలకు వచ్చువారు. ఇందులో వచ్చి డేవిడ్ ఆడిటోరియం, దావీదు హాల్ అని దేవుడు ఒకటి కట్టమని చెప్పారు. ఎందుకు అని అంటే అనేక సంఘ శాఖల వారు, అనేక పరిచర్యలకు చెందినవారు వారి క్యాంపస్కు వచ్చి నివసించి ఆరాధనలు జరపాలనుకుంటున్నారు. మన దేవుని గూడారములో ప్రతిదినము ప్రార్థన ఆరాధనలు జరుగుచున్నవి. అందువల్ల ఇలాంటి వారి కొరకు ప్రత్యేకంగా ఒక హాలు కట్టమని చెప్పి దేవుడు ఆజ్ఞాపించారు. దీన్ని నిర్మించాము. ఇందులో దాదాపు 1000 మంది కూర్చోవచ్చు. ఇప్పుడు అనేక సంఘాలకు చెందినవారు వారి సంఘానికి సంబంధించిన ప్రార్థనలు ఆరాధనలు జరిపించుకొనుటకు మనము స్థలమునిచ్చుచున్నాము. అన్ని వసతులు కలిగి ఉన్నవి. ఆ స్థలమే ఇది. దావీదు ఆడిటోరియంలో పలు సంఘ శాఖలకు చెందినవారు, సేవా సంస్థలకు చెందినవారు అప్పుడప్పుడు ఆరాధనలు జరిపించుకుంటూ ఉంటారు. సరే, ఈ దినం దేవుడు నాకే వాక్యం ఇచ్చినారు అని అంటే రోమా 8వ అధ్యాయం 14వ వచనము, దేవుని ఆత్మచేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై యుందురు. యోహాను 1:12 చెప్పుచున్నది, యేసుక్రీస్తు మీద విశ్వాసముంచి ఆయన అంగీకరించెదరు వారందరూ దేవుని పిల్లలన్న అధికారము. చైల్డ్ ఆఫ్ గాడ్, చిల్డ్రన్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డలు, దేవుని పిల్లలు. యేసుని హృదయములో అంగీకరించినప్పుడు ఆయన రక్తము మన హృదయమును కడిగి శుద్ధీకరించును. దేవునికి మనకు ఉన్న సంబంధము, ఆయన తండ్రి, మనము పిల్లలము కనుక పిల్లలుగా మనల్ని ఆయన చూస్తున్నారు. రక్షింపబడ్డప్పుడు ఆయన బిడ్డలుగా, పిల్లలముగా మారుచున్నాము. అయితే అంతటితో నిలబడిపోకూడదు. మీరొచ్చి 10 సంవత్సరాలుగా 2 సంవత్సరాల బిడ్డలుగా ఉంటే ఏ తల్లిదండ్రులైనా దాన్ని ఇష్టపడతారా? లేదు, ఎదగాలి, వారికి ఇంకా యవ్వన ప్రాయము రావాలి, మెచ్యూరిటీకి రావాలని ఇష్టపడతాం కదా. అదే పుత్రులము అవుట, పుత్రికలమవుట. అది ఎలాగండి? దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని పిల్లలు. ఇప్పుడు వచ్చి చిన్న పిల్లలు ఉంటే తల్లిదండ్రులు చెప్తారు, నాకు ఒక చిన్న బిడ్డ ఉందండి. అదే సమయంలో యవ్వనస్తునిగా ఉండి పెద్దవాడిగా ఎదిగితే, నాకు ఒక కుమారుడు ఉన్నాడు, పుత్రుడు నా కొరకు అన్నిటినీ చేస్తాడు, అన్నిటినీ అర్థం చేసుకుంటాడని చెప్తారు కదా. అదే విధముగా పరిశుద్ధాత్మ నింపుదలను గురించి, ఆత్మదేవుడు నడిపింపుతో మనము జీవించుట ప్రారంభిస్తే దేవుని పుత్రుడు. పిల్లల చేతికి ఎవరైనా బాధ్యతలు అప్పగిస్తారా? పిల్లలకు ఆహారం తీసిస్తారు, దానికి సంతోషపడతారు. అయితే పుత్రుడు అయితే మనము మన తల్లిదండ్రుల్ని సంతోషపరిచే పరిస్థితిలో ఉంటాము. అదే పరిశుద్ధాత్మతో నింపబడి నడిపింపబడే అనుభవంలోకి వచ్చిన వారే దేవుని సంతోషపరచగలరు. మీరు ఎంతకాలం దేవుడు నన్ను చిన్నపిల్లల వలె నడిపించాలని అనుకుంటున్నారు? మీరు ఆయన్ని తండ్రిగా అనుకుని సంతోషపడాలి కదా. అప్పుడు ఆత్మ ద్వారా నడిపింపబడాలి. ఉదయమునే లేచి దేవుడి దగ్గర అడగాలి, నేనేం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, దేన్ని చెయ్యాలి. దేవుడు ఆలోచన ఇచ్చెదరు, నడిపించెదరు. ఈ సేవ ఇంత చక్కగా జరగడానికి కారణమేంటో తెలుసా? ఆయన నడిపించుచున్నారు. ఆత్మదేవుని ద్వారా. ఈ ఆడిటోరియంను కట్టింది కూడా ప్రభు యొక్క ఆత్మ గైడ్ చేసింది. ఈ రీతిగా చెయ్యి, ఈ విధంగా చెయ్యి. కనుక మీరు ఎంతమంది పరిచారకులు వచ్చినను ఇక్కడ జరిపించడం వారందరూ సంతోషపడుతున్నారు. కనుక ప్రతిదాన్ని దేవుడు గైడ్ చేస్తున్నారు. దీన్ని ఇలా కట్టుము, ఇది ఇలా చేయుము, దీన్ని ఈ విధంగా చేయుము అని గైడెన్స్ ఇస్తున్నారు. ఆత్మదేవుడు ద్వారా మనలో మాట్లాడి మనల్ని నడిపిస్తున్నారు. మీరు ఆ అనుభవంలోకి రావాలి. ఈ ఉదయం ఆత్మదేవుడు మీతో మాట్లాడారా? మీకొక ప్రేరేపణ కలిగిందా? మిమ్ములను నడిపించారా? లేకపోతే వెళ్ళండి, కొంచెం కనిపెట్టుకోండి, ప్రార్థించండి, దేవుని అడగండి, చక్కగా మిమ్మల్ని నడిపించెదరు. అలా నడిపించే అనుభవంలోకి వచ్చినప్పుడే ఒక మెచ్యూరిటీ స్పిరిచువల్ వస్తుంది. వారి దగ్గరే ప్రభు రహస్యములను మాట్లాడగలరు, బాధ్యతల్ని ఇవ్వగలరు, వారిని వ్యత్యాసముగా ఉపయోగించగలరు. కనుక దేవా, నేను చిన్న బిడ్డగా ఉండిపోకూడదు, పుత్రునిగా పుత్రికగా మారాలి. దాని కొరకు మీ అభిషేకమును ఇచ్చి నడిపించుడి అని అడగండి. అడిగేదరా? ఇష్టపడుదురా? అయితే చేయి పైకెత్తి అలాగే ప్రార్థన చేయండి. యేసయ్యా, మీ బిడ్డగా నేను శిశువుగా ఉండిపోకూడదు.
నేను ఎదగాలి, ఆత్మీయ జీవితంలో మీకు పుత్రునిగా ఉండాలి, పుత్రికగా ఉండాలి. ఆ అనుభవమును నాకు ఇవ్వండి, ఆత్మతో నింపండి. ఆత్మదేవుడు నన్ను నడిపించునుగాక. మీరు నడిపించినట్లుగా జీవించుటకు సమర్పించుకుంటున్నాను. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. ఆమెన్, ఆమెన్. జీసస్ రెడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.